నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ బాగ్ నుండి అక్రమ ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది. గృహ అవసరాల పేరిట వేబిల్లులు తీసుకుని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో తరలిస్తున్నారు. ఎంఆర్ఓ షబీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీలలో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ అవసరాల పేరుతో వేబిల్లులతో ఇసుక 300 ట్రిప్పులు నడిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయని ప్రాథమిక విచారణ లేకుండానే వేబిల్లులను ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారని వాదన వినిపిస్తున్నారు. ఇక నిజానిజాలను గుర్తించి ఇసుకను తరలించే ముఠా సభ్యులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బడబీంగల్లో పాయింట్ ఇవ్వడం జరిగింది. శాండ్ కోసం కొందరు ఒక 15 రోజుల ముందు డీడీలు కట్టి తీసుకొచ్చింది. గృహ నిర్మాణం కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆఫీస్లో. దాన్ని ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని డీడీలు ఎవరైతే కట్టిరో వాస్తవంగా వాళ్లకు 350 డీడీలు రావడం జరిగింది. ఆ 350 డీడీలకు వేబిల్లు ఇచ్చి మరీ శాండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 300 గృహ నిర్మాణం కోసం వీళ్ళు తీసుకోకుండా డంపులు వేస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.